గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 2 స్కందాలు పూజ చేసి మూడవ స్కందంలో 68 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 69వ భాగంగా చెప్పుకుందాం. ఈరోజు అంటే మనం 69 రోజులు అయిందన్నమాట మొదలుపెట్టి తృతీయ స్కందం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నాలుగు వ్యూహాల గురించి నిన్న చెప్పుకున్నాం. చివరిలో వాటిని వివరించి చెప్తాను అంటున్నాను. వాసుదేవ వ్యూహం, సంకర్షణ యోగం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహం, వాటి పేర్లు. వాసుదేవ వ్యూహం అనేది ఆకలి దప్పులు, శోక మరణాలు, జరామరణాలు అనే షడూర్ములు అంటారు వీటిని. 6 మొత్తం షడూర్ములు అంటే ఏమిటి? ఆకలి దప్పులు, శోకమోహాలు, జరా మరణాలు, ముసలితనము, మరణించడం, శోకము, మోహము, ఆకలి దప్పిక రండి. ఈ షడూర్మల నుండి విడివిడినదై ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యమే షడ్గుణాలతో పరిపూర్ణమై. షడూర్ములు, షడ్గుణాలు. ఏమిటా షడ్గుణాలు? ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం. వీటితో పరిపూర్ణమై సత్వగుణ ప్రధానమై నిర్మలమై శాంతమై నిత్యమై భక్తిజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది వాసుదేవ వ్యూహం. భగవంతుని శక్తితో ఉదయించిన మహత్తత్వం వికారం చెంది సాత్విక, రాజస, తామస అనే 3 విధాల నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం వైకారికము, తైజసము, తామసము అని 3 విధాలుగా విడిపడింది. వాటిలో వైకారిక అహంకారం అనేది మనస్సుకి, పంచేంద్రియాలకి, ఆకాశాది పంచమహాభూతాలకి ఉత్పత్తి స్థానమై దేవతారూపమై ఉంటుంది. తైజసాహంకారం బుద్ధి రూపాన్ని, ప్రాణరూపాన్ని కలిగి ఉంటుంది. తామసాహంకారం ఇంద్రియార్థాలతో సమ్మేళనం పొంది ప్రయోజన మాత్రమై ఉంటుంది. వైకారికమైన సాత్విక అహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతూ ఉంటుంది. పంచభూతాలు, పంచేంద్రియాలు, మనస్సు అనే రూపంలో నుండే అహంకారం సాక్షాత్తు అనంతమైన శిరస్సుగా అనంతునకు సంకర్షణుడు అనే పేరు. 1000 పడగలతో ప్రకాశించేవాడు అనంతుడు అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడు. పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం ఇత్యాది లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. కారణం కర్త, కార్యం, కారణం అనే రూప భేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం ఇటువంటి లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. దేవతా రూపంలో కర్తృత్వం, ఇంద్రియాల రూపంలో కరణత్వం, పంచభూతాల రూపంలో కార్యత్వం అహంకారం యొక్క లక్షణం. సత్వరజస్తమో గుణాల సంబంధం చేత క్రమంగా శాంతితత్వం, ఘోరత్వం ఇవి కూడా అహంకార లక్షణాలే. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీని నుంచే మనస్తత్వం పుట్టింది. సాత్విక అహంకారం వికారం పొంది మనస్సు పుడుతుంది. దాని సంకల్ప వికల్పాల నుండి కామనలు పుడతాయి. మనస్తత్వానికి చింతనం సహజం. ఆ చింతనం 2 విధాలు: సామాన్య చింతనము, విశేష చింతనము. వీటికే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేరు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేర్వేరు లక్షణాలతో మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్లనే వివిధ కామనలు ఉత్పన్నమవుతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధం అనే వ్యూహం సంగతి చెప్తాను. ఇదే ఇంద్రియాలన్నిటికీ అధీశ్వరమై యోగేంద్రులందరికీ సంసేవ్యమై శరత్కాలమందరి నల్ల కలువలాగా శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్వం పుట్టింది.
ద్రవ్యాన్ని ప్రకాశింపచేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధి తత్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులు కూడా కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తి వల్ల ప్రేరేపింపబడిన తామసాహంకారం నుండి శబ్ద తన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రం నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవాడికి జ్ఞానజనకం అవుతుంది. ఈ శబ్ద తన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకి లోపల వెలుపల అవకాశం ఇవ్వటమే కాకుండా ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్ద తన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శ, స్పర్శ వల్ల వాయువు, వాయువు వల్ల స్పర్శను గ్రహించగల చర్మము పుట్టి స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శ జ్ఞానానికి ఉండే లక్షణాలు. వాయువునకి కదలడం, కదలించడం, వేరు చేయటం, కలపడం, ద్రవ్య నేతృత్వం, శబ్ద నేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయడం ద్రవ్య నేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింపజేయడం శబ్ద నేతృత్వం. భగవత్ ప్రేరణతో స్పర్శ తన్మాత్రం వల్ల పుట్టిన వాయువు వల్ల రూపం పుట్టింది. ఈ రూపం వల్ల తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనిపించినటువంటి ఆకారానికి వృత్తులు, ఉపలంభకత్వం అంటే అనుభవం కలగటం, ద్రవ్యకార సమత్వం అంటే ద్రవ్యం యొక్క ఆకారాన్ని ఉన్నట్లుగా చూపడం, ద్రవ్యోపసర్జనం అంటే ఉపసర్జనం అంటే వదిలేయటం, ద్రవ్యం అప్రధానం అవటం, ద్రవ్య పరిణామ ప్రతీతి అంటే ద్రవ్యం యొక్క మార్పు తెలియడం. ఇవి వృత్తులు. దేనికి? నేత్రాన్ని పొందిన రూపానికి కనిపించే ఆకారానికి వృత్తులు ఇవి. ఇక తేజస్సుకు సాధారణమైన ధర్మాలు జ్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. జ్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం ఇవి వృత్తులు. దైవ ప్రేరితమై మార్పు చెందిన తేజస్సు వల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వా అనే పేరు గల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పు వల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేక విధాలుగా మార్పు చెందింది. ఇక ఈ జల వృత్తులు ఇవి తనలో చేరిన ద్రవ్యాల మార్పులను బట్టి ఆర్ద్రం కావటం, ముద్దగట్టడం, తృప్తినివ్వటం, జీవనం, అందరి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జల్లు ఏర్పడే అడుగున ఉన్న జలంపైకి ఎగయడం ఇవి. రసతన్మాత్రం వల్ల దైవ ప్రేరణతో మార్పు చెందిన జలం నుండి గంధ తన్మాత్రం పుట్టింది. ఈ గంధ తన్మాత్రం వల్ల భూమి ఏర్పడింది. ఈ ఘ్రాణేంద్రియం గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిపిన కారణంగా మిశ్రమ గంధం అని, నిలవ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వాటితో కలిసినప్పుడు దుర్గంధం అని, కర్పూరం మొదలైన వాటితో కలిసినప్పుడు సుగంధం అని, తామర పూలు మొదలైన వాటితో కలిసినప్పుడు శాంతగంధం అని, వెల్లుల్లి మొదలైన వాటితో కలిసినప్పుడు ఉగ్రగంధం అని, పాచిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినప్పుడు ఆమ్లగంధం అని, వేరువేరు పదార్థాలతో కలిసినప్పుడు మరెన్నో విధాలుగా అది పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవంటే ప్రతిమల రూపాన్ని, వాటి ఆకారాలని నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగడం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం వీన్ని విభజించడం, సకల జీవరాశులకు దేహంగా పనిచేయడం అనేవి పృథ్వీ వృత్తులని కపిలాచార్యుడు ఆ తల్లి దేవహూతితో చెప్పాడు. అమ్మా, పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు, ఇవి కాక వాటికి సంబంధించిన అసాధారణ ధర్మాలు కూడా విను. ఆకాశానికి అసాధారణ గుణం శబ్దం, దీన్ని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణ గుణం స్పర్శ, దీన్ని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణ గుణం రూపం, దీన్ని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణ గుణం రసం, దీన్ని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది.
పృథివీకి అసాధారణ గుణం గంధం. దీనికి గ్రాహకం అంటే దీన్ని గ్రహించేది ఏదంటే ముక్కు, ఘ్రాణేంద్రియం. ఆకాశం మొదలైన వాని అన్నిటితో సంబంధం ఉండటం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అసాధారణ గుణాలు అయ్యాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు 7 తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించడానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడు, అంతుపట్టని అస్తిత్వం గలవాడు, జగత్కారుడు, సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, సమస్తాన్ని నియమించేవాడు, నిరంజనకారుడు అయిన సర్వేశ్వరుడు ఈ పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపలకమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వల్ల అధిష్టాత అయిన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక గుడ్డు పుట్టింది. ఆ గుడ్డులో మహత్తరమైన శక్తితో విరాట్ పురుషుడు వర్ధిల్లుతూ ఉంటాడు. ఈ అండానికి విశేషం అని పేరు. ఆ అండాన్ని పొదువుకుని, లేకపోతే అండం చుట్టూ పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్వం అనే ఆవరణాలు ఒకదానికన్నా ఒకటి 10ంతల ప్రమాణం కలిగి ఉంటాయి. అంటే పృథివీ కన్నా జలం 10ంతలు, జలం కన్నా అగ్ని 10ంతలు, అగ్ని కన్నా వాయువు 10ంతలు, వాయువు కన్నా ఆకాశం 10ంతలు, ఆకాశం కన్నా అహంకారం 10ంతలు, అహంకారం కన్నా మహత్తు 10ంతలు. ఇలా మరి ఒకదానికన్నా ఒకటి 10ంతల ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేలుకట్టు చాందినీలలాగా ఒప్పియున్న ఆ పొరల్లో నుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంలో తేలుతూ ఉన్న బంగారమయమైన ఆ గుడ్డులో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు. రేపు మనం 69 వాళ్ళు చెప్పుకున్నాం, 70వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గమహిమేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే.